తండ్రి సంఘంలో ఉండేటువంటి చేరి సన్నిధిలో నేను స్తుతించడానికి నీ సంఘం నిమిత్తమై నైనా నా తండ్రి ప్రభువా, నైనా నా తండ్రి కుటుంబాల నిమిత్తమై విజ్ఞాపన చేయుటకు నా తండ్రి నీ ఆలయానికి వచ్చి ఉండేదా నీ సన్నిధిలో ప్రభువా నా తండ్రి రాజు మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. మా మధ్యలో దేవాని పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకములు అయా నలుమూలలా వ్యాపింపు దయచేయండి. నీవు నా తండ్రి ప్రభువా ఇక్కడ ఉండి నైనా నీ కన్నులు తేవారి చూస్తురండి. దేవా నలుమూలలో నుండి నా తండ్రి ప్రభా అనేక ప్రజలు నీ ఆత్మ మన తండ్రిని ఆత్మ నా తండ్రి రాజు పిలుచుకుంటురండి. ప్రతి విధమైనటువంటి నైనా సంఘానికి ప్రతి విధమైన సాతాను శోధులు అభ్యంతరాలు ఆటంకాలు గర్భించి నీచ కార్యము దురాత్మ దుష్ట శక్తుల సమూహాన్ని క్రీస్తు రక్తం చేత అగ్నిజ్వాల కింద సంహరించి దహించి వేసి నీ రక్త ప్రోక్షణలు నీ రక్త తండ్రి ప్రోక్షణలనైనా సంఘంలో కుమ్మరించినైనా నా తండ్రి ఇక నీ ఉండి నైనా నా తండ్రి రాజా అయానైనా బహుబలంగా వాడుకుంటూ రండి. కార్యక్రమాన్ని జయప్రదంగా జరిగించండి. అయానైనా తండ్రి నైనా పదంతులుగా ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా వేయంతులుగా కోట్లంతులుగా నైనా నా తండ్రి ప్రభ సియోను సంఘం వర్ధిల్లడానికి సహాయం చేయండి. అయా యవనస్తులైనటువంటి ప్రతి వారు కూడా నైనా నా తండ్రి ప్రభ అటు ఆత్మనేందుకు ప్రయాసపడే వారిగా నా తండ్రి వారి హృదయాలకు కూడా కదిలిస్తురండి. నైనా నా తండ్రి పని ఎక్కడుంటే అక్కడ నా తండ్రి ప్రభ పని చేయాలి అన్నటి వారందరినీ కూడా నా తండ్రి రాజాని పని చేయటకు నా తండ్రి పిలుచుకుంటున్నామని వేడుకుంటున్నా. దేవాని సన్నిధిలో నా తండ్రి పాటతో మీ సన్నిధి తోడుంటురండి. ఆత్మ సత్యముతో నేను స్తుతించి నేను గనపరిచే వారిగా నీ బిడ్డను ఆత్మాభిషేకంతో అభిషేకించండి. నీ దీన దాసుని నీ బలిష్టమైనటువంటి చేతి కింద నా తండ్రి వాడుకుంటురండి. నీ ఆత్మాభిషేకంతో అభిషేకించండి. దేవా నైనా ఆది నుండి అంతం వరకు ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా మహిమకరంగా జరిగిస్తున్నామని ప్రార్థన విజ్ఞాపనలో కూడా మీ సన్నిధి నీ ఆధిపత్యం తోడుంటూ దేవా మేము చేయబోయే ప్రతి ప్రార్థన ఏందు నీకు నా తండ్రి నీవు చెవియొక్కి ఆలకించమని నైనా నీ యొక్క నా తండ్రి ప్రభా సన్నిధి ప్రసన్నతలు నా తండ్రి రాజు నీ కనుదృష్టి నైనా ఆకాశం నుండి నా తండ్రి అయా నీవు నా తండ్రి రాజా నీ భూలోకం వైపు నా తండ్రి స్థలవందు నా తండ్రి సియోను మందిరవందు దేవా అయా నా తండ్రి ప్రభా నీ కనుదృష్టి నిలుపమని ఈ యొక్క ప్రతి స్థలములో నా తండ్రి ప్రతి ఆత్మ నా తండ్రి రాజు నింపబడడానికి నీవు అభిషేకించి ఆత్మ నా తండ్రి కార్యం నా తండ్రి జరిగిస్తున్నామని మా శక్తి మా బలము చాలదు నీ ఆత్మ ద్వారా మాత్రమే జరిగించగలిగిన శక్తిమంతుడు అని నమ్మొచ్చు. ప్రార్థిస్తూ గోజాడుకొని వేడుకొని పొందుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసించినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింప ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా అపాయమునా గుడారము సమీపించనీయక సమీపించనీయక నా మార్గముల
నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట మీ చూటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట మీ చూటకు నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయించువాడవు ఏమైనా చేయగలవు కథమంతా కాచగలవు ఈ నామముకే మహిమంతా తెచ్చుకుందుము ఏ
ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మన రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం బట్టి మీకందరికీ నా వందనములు. ఆదివారం దేవుని సన్నిధిలో ప్రకటించిన మేరకు మంగళవారం సంఘంలో ప్రార్థించడానికై దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మనందరి జీవితాల్లో దేవుని సన్నిధిలో మనం ఏమైతే అడుగుతున్నామో వాటన్నిటినీ మన ప్రభు మన ప్రార్థనను బట్టి, మన యాచనను బట్టి, మన మొరలను బట్టి ఆయన కృపా సత్యం ద్వారా మన జీవితాల్లో సమస్తమును అనుకూలపరచునుగాక. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనము ధ్యానిస్తే దేవుని మందిరము పట్ల, దేవుని సంఘం పట్ల మనం ఏ రీతిగా ఉండాలి, మన ముందున్నటువంటి తరం వారు మనకు జీవము కలిగిన దేవుని సంఘములో ఏ రీతిగా ఉండాలని మనకు సూచించారు. మొట్టమొదటిగా సంఘం మోషే కాలంలో ప్రత్యేకంగా ఉండటకు కట్టబడుతుంది. ప్రత్యక్ష గుడారం అనేది ఇశ్రాయేలు యొక్క పాలు వెలుపల వేయబడినటువంటి ఓ ప్రత్యేకమైనటువంటి స్థలం. ఆ స్థలంలో ప్రభువుని ఆరాధించుటకు, ప్రభువుకు తమ మొక్కుబడులను చెల్లించుటకు వారు వెళుతూ వచ్చేవారు. అయితే ఈ కాలంలోనైతే ప్రభు మన మధ్యనే ఉండటానికి, మనతో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట చూసుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము, Numbers chapter 12 verse 7. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుంటే పరిశుద్ధ గ్రంథంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఏంటి ఆ మాట అంటే, దేవుడు మోషే గురించి చెబుతున్నటువంటి ఒక మంచి మాట. ఏంటి ఆ మాట అని అడిగితే, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని ఒక చిన్న వచనం, ఒక సింపుల్గా ఒక్క మాటతో ప్రభు మోషే గురించి చెబుతున్నాడు. ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడినట్టుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ఆ ప్రియాత్మలో మొదటి కృపాకనికరం కలిగినటువంటి ఆ దేవ, ఈ పరిశుద్ధమైన మీ నామానికి స్తుతిస్తున్నాను. మంగళవారం నీ సన్నిధిలో, నీ ఆలయంలో, నీ సముఖంలో నాయన చేరి ప్రార్థించుతూ మాకు ఇచ్చినటువంటి కృపకై ఈ భాగ్యం కలిగి పొందడం చేయవచ్చినటువంటి దీవించండి. నీ సముఖంలో చదవబడిన లేఖన వాక్యములను ఆస్వాదించి దీవించు, పరిశుద్ధపరచు. నాతో మాట్లాడుతున్నారు, లైవ్ వీక్షిస్తున్నారు. వారి జీవితాల్లో కూడా నా ప్రభావ కార్యాలు జరిగించి సంగముగా మేము సంపూర్ణత చెందుతూ మాకు సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవునికి స్తోత్రము కలుగును గాక. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనంలో చదవబడినటువంటి మాట, మోషే గురించి దేవుడు పలుకుతున్నటువంటి ఒక మాట. కూర్చోం. మోషే గురించి దేవుడు పలుకుతున్నటువంటి ఒక ఉన్నతమైన మాట ఏంటి అది అంటే, ఆయన ప్రత్యక్ష గుడారంలో జీవిస్తున్నటువంటి, లేదా ఆయన ప్రత్యక్ష గుడారంలో సేవ చేస్తున్న అనుభవం కలిగినటువంటి మోషే గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం నివసించే మందిరం అది దేవుని మందిరం. అది
నా శరీరం అని అంటాడు ఆయన. దేవుడు మనం వెళుతున్న ప్రతి మందిరాన్ని ఎలా చూస్తాడు అని అంటే తన ఇల్లుగా చూస్తాడు. ఈ లైవ్లో వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నావో ఆ మందిరం నీ దృష్టిలో ఏమై ఉన్నదో ఒకసారి ఆలోచించు. నీ దృష్టిలో నువ్వు వెళ్తున్న మందిరం అది ఎలాంటి అభిప్రాయం నువ్వు కలిగి ఉన్నావో నువ్వు ఒకసారి ఆలోచించాలి. అయితే నువ్వు ఏ మందిరంలో అయితే నివసిస్తున్నావో ఆ మందిరమును పట్ల దేవుడికి ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఎలాంటిదయ్యా అంటే అది నా ఇల్లు అనటం. మనం బయలుదేరుతున్నప్పుడు మనం ఎక్కడైనా ఆదివారం ఉదయాన్నే లేచి మనం దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు మన నోట్లోంచి వచ్చే మాట సర్వసాధారణమైన మాట, ఒకే మాట, ఎక్కడికి వెళ్తున్నాం అంటే దేవుని మందిరానికి వెళ్తున్నాం. చూడండి, మనం వెళ్తుంది దేవుని మందిరం అని మనం అనుకుంటాం. అయితే ఆయన అంటాడు ఇది దేవుని ఇల్లు అని అంటాడు. ఆయన తన మందిరాన్ని నా ఇల్లు అని అంటున్నాడు. ఇప్పుడు ఆయన ఇంటిలో చేర్చబడిన మనందరము కూడా ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు మన గురించి అని ఒక్క మాటలో అడిగితే మోషే గురించి మాత్రం అంటాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు వెళ్తున్న మందిరములో ఈ మందిరానికి లేదా దేవుని మందిరానికి నువ్వెంత నమ్మకస్తుమైన వాడుగా నువ్వు ఉంటున్నావు. సంఘంలోని దైవజనుడి చేత ఒక నమ్మకమైన దాసుడని, ఒక నమ్మకమైన దాసురాలని ఒక బిరుదు నువ్వు కలిగి ఉండాలి. యేసు ప్రభు కూడా ఎవరిని నమ్మకమైన వాడని పిలిచాడు, ఎవరిని నమ్మకమైన వారుగా చూస్తున్నాడు అని అంటే చేసే పనిలో నమ్మకత్వం. ఇక్కడ అంటున్నాడు మోషే ఏం పని చేస్తున్నాడు. మనం చూస్తూ వస్తున్నప్పుడైతే చాలా మంచి మాటలు మనకి ఇక్కడ కనపడుతుంటాయి. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటే ఒక పనిలో కాదు, ఒక విషయంలో కాదు, ఒక సందర్భంలో కాదు, కానీ ఆయన ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడుగా మోషే కనపడుతున్నాడు. ఆ ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు స్వరక్తమిచ్చి కొన్నాడు నిన్ను ఒక సంగముగా ఉండటానికి. నీవు ఆయన సంఘం అని అంటే మరి నువ్వు ఆయన కొరకు నువ్వు ఎంత నమ్మకంగా నువ్వు జీవించగలుగుతున్నావు. చాలామంది మందిరంలో నేను నమ్మకంగా ఉంటాను అని అంటారు, కానీ తమ జీవితంలో నమ్మకంగా ఉండలేరు, తమ బ్రతుకులో నమ్మకంగా ఉండలేరు. చాలామంది దేవుని విషయాలలో కూడా దేవుని మందిరంకి వెళ్ళే విషయం, నేను ప్రతి ఆదివారం దేవుని ఆలయానికి వెళ్తాను, ప్రతి నెల నా దశమ భాగం నేను నమ్మకంగా దేవునికి ఇస్తాను, ప్రతి వార కోడికల్లో ఖచ్చితంగా నేను పాలు పంపులు పొందుకుంటాను అని భావించి ఇదే మా జీవితం, ఇదే మా నమ్మకత్వం అనుకొని చాలామంది పొరబడే క్రైస్తవులు ఉన్నారు. మొట్టమొదటిగా దేవుని ఇల్లు అనగా నీవే. దేవుని యొక్క చిత్తమును తుదమట్టుకు మనము చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అని లేఖన వాక్యం సెలవిస్తుంది. దేవుని చిత్తమును నువ్వు ఎరిగినప్పుడే దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళికలను నువ్వు గ్రహించగలిగినప్పుడు మొట్టమొదట నీవు ఆయన ఆలయముగా మార్చబడతావు. నీవు ఆయన ఆలయముగా మార్చబడిన తర్వాత నిన్ను ఆయన తన ఇంటిలోనికి తీసుకెళ్తాడు. ఎలా అని అంటే మోషే ఒకప్పుడు ఎక్కడుండేవాడు అని అంటే మోషే ఫరో ఇంటిలో జీవించేవాడు. ఫరో ఒక కుమార్తెకి కుమారుడిగా పరిగణించబడేవాడు. అక్కడ నుంచి పారిపోయి వేరొక దేశంలోకి వెళ్ళి అక్కడ ఒక గొర్రెల కాపరిగా తన జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు. గొర్రెలను మేపడం అనంటే అది సామాన్యమైన విషయం కాదు. గొర్రెలను మేపడం అనంటే అవి ఒక చోట్లో కూర్చొని మనం పెంచే పద్ధతి కానే కాదు. గొర్రెలను మనం నడిపించాలి. వాటికి సమృద్ధికరమైనటువంటి ఆహారం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వాటిని నడిపించాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాటిని కాపు కాయాలి. సమయము అయిన తర్వాత సాయంకాల సమయం వాటిని క్షేమముగా తిరిగి గృహానికి చేర్చాలి. ఇవన్నీ బాధ్యత కాపరి మీద ఉంటుంది. ఈ గొర్రెల గురించి చాలా శ్రద్ధ కలిగి ఉండాలి.
అయితే మోషే భౌతికంగా గొర్రెలు కాసే వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు అతను చూస్తున్నాడు. ఒకరోజు మందని ఆయన ఒక అడవి ప్రాంతంలో కాచుకొని చుండగా దేవుడు అతన్ని దర్శిస్తాడు. మోషేని పిలుస్తాడు. మోషే, నీవు ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి ఐగుప్తి దేశంలో బానిసలుగా ఉంటున్న ఇశ్రాయేల్ ప్రజల వద్దకు వెళ్ళి నేను వారిని విడిపించుతున్నానని నువ్వు చెప్పాలి అని చెప్తాడు. అప్పుడు ఈయన, ఇంతకు నీవెవరివి అని అంటే ఆయన అంటాడు, నేను ఉన్నవాడును అనువాడును అని అంటాడు. ఆయన ఉండేవాడు. ఎవరికి ఉండేవాడు? తన ప్రజలకు ఉండేవాడు. ఆయన ఎవరైతే విశ్వసిస్తారో ఆయనకు వారి పక్షమున ఉండేవాడు ఆయన. అంత మాత్రమే కాదు, అనేవాడు. ఏమన్నాడు అని అంటే, ఆ ఇశ్రాయేలు బానిసలుగా బ్రతుకుతున్న ఆ ప్రజలకు మూలపితరుడైన అబ్రహాముతో ఒక మాట అన్నాడు, నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించేదను, నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను. ఇదిగో ఈ సంతతి కొన్ని వందల సంవత్సరాలు ఐగుప్తి దేశంలో బానిస బ్రతుకుతారు. తర్వాత నేను వారిని ఆ దేశంలో నుంచి విడిపించి గొప్ప బాహుబలముతో, కృపాశక్తితో, నా యొక్క మహాశక్తితో నేను వారిని విడిపించి, ఇదిగో ఏ దేశముల నుంచి నేను నిన్ను పిలిచినానో ఆ దేశమును నేను వారికి స్వాస్థ్యముగా నేను ఇస్తాను అని వాగ్దానం చేసినవాడు, ఆ మాట అన్నవాడు. దేవుడు ఉండేవాడు, అనేవాడు, ఉండి మన స్థితిని చూసేవాడు, మన స్థితిని చూసి పలికేవాడు. అంత మాత్రమే మన స్థితిని చూసి దాటిపోయేవాడు కాదు, మన స్థితిని చూసి తప్పిపోయేవాడు కాదు, మన స్థితిని చూసి మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మన స్థితిగతులను చూసి ఆయన అనేవాడు, అనగా మాట్లాడేవాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తాడు. ఆయన బాగలేని యొక్క పరిస్థితులను కూడా చూస్తాడు. దారుణమైన పరిస్థితులను కూడా తన ప్రజల యొక్క స్థితిగతులను చూస్తాడు. మోషే దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు ఆయన చెబుతున్న ఒక మంచి మాట, ఇదిగో ఐగుప్తిలో నా ప్రజల యొక్క దుర్వ్యవస్థను నేను చూచి ఉన్నాను. నా ప్రజల యొక్క దుర్వ్యవస్థను నేను చూచి ఉన్నాను. వారు పడుతున్నటువంటి కష్టాన్ని, వారు పడుతున్నటువంటి బాధను నేను చూసి ఉన్నానంటే అక్కడ ఉన్నాడని వారితో అర్థం. మరి ఉండి చూస్తూ ఊరకుండలేదు కదా. ఇప్పుడు అంటున్నాడు, మోషే దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఇశ్రాయేలు బానిస జీవితంలో జీవిస్తూ దేవుని మాటలు వినే ఒక తత్వం వారిలో లేకపోగా ఫరో కింద బానిస బ్రతుకుతున్న తన ప్రజల్ని విడిపించుటకై దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషేతో మాట్లాడుతున్నప్పుడు అంటాడు, ఇదిగో ఇశ్రాయేలు నా ప్రజల్ని విడిపించుటకు నేను నిలబెట్టుకోబోతున్నాను. నువ్వు ఇన్ని రోజులు గొర్రెలకు నాయకుడిగా ఉన్నావు, గొర్రెలకు కాపరిగా ఉన్నావేమో, గొర్రెలను కాచే దాంట్లో చాలా జాగ్రత్త కలిగి ఉన్నావేమో, చాలా సంతోషం. అంటే నాకు ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు అర్థమవుతుంది, మోషేనే ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకోవాలి, మోషేను మాత్రమే ఎందుకు ప్రత్యేకించుకోవాలి, ఇక ఆ ఐగుప్తి దేశంలో బానిసలై బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేల్లో ఉన్న ప్రజల్ని ఎవరైనా ప్రత్యేకంగా ఎంచుకోవచ్చు కదా అని నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తుంది. అనుమానానికి దేవుడు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి అని అంటే, కేవలం మోషేను మాత్రమే ఏర్పరచుకోవడానికి కారణం ఏంటి అంటే, మోషే తన మంద పట్ల నడుచుకుంటున్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి, రైట్, తన కప్పచెప్పబడినటువంటి ఆ గొర్రెల మంద పట్ల తనకున్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. అంటే కొన్ని దినములుగా దేవుడు మోషేని పరీక్షిస్తూనే వచ్చాడు, గమనిస్తూనే వస్తున్నాడు, అతన్ని చూస్తూనే ఉన్నాడు. అతను వెళ్ళే విధానం, అతను గొర్రెలను నడిపించే విధానం, అతను గొర్రెలను కాపాడే విధానం, ఆ గొర్రెల్ని ఏ ప్లేస్లోకి తీసుకెళ్లాలో, వాటిని ఏ టైంకి తీసుకెళ్లాలో తెలిసినటువంటి విధానాన్ని, ఆ నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు మోషేలో. కనుకనే ఇతనైతే సరైన వాడు అని భావించి మోషే దగ్గరికే దేవుడు రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన వెళ్ళమంటాడు. వెళ్ళేక ముందుగా ఆ దేవుని యొక్క స్వరాన్ని పరిపూర్ణంగా వినుటకు సమీపిస్తున్నప్పుడు దేవుడు అంటాడు మోషేతో, నీ పాదములకు ఉన్న చెప్పులను నీవు విడువు అని అంటాడు.
అంటే తన పాద రక్షణ, అంటే పాదాలు చెప్పులు ఏం కలిగిస్తాయి అంటే రక్షణ కలిగిస్తాయి. అయితే దేవుని సన్నిధిలోనికి వచ్చే సమీపిస్తున్నటువంటి మోషేతో దేవుడు అంటున్నాడు, నీవు నా రక్షణలోను ప్రవేశించడానికి ముందుగా నీ పాదములకు ఉన్న చెప్పులు నువ్వు విడిచిపెట్టాలి. మరి ఏ చెప్పులు తొడుక్కోవాలి అని అంటే కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మంచి మాట అంటాడు, సిద్ధ మనస్సును జోడు మీరు తొడుగుకొనుడి అంటాడు. ఇక్కడ తనకు సిద్ధమైనటువంటిది, తన పనికి సిద్ధం కావాల్సినటువంటివి, తన యొక్క నడవడికి కావాల్సిన వాటిని మోషే తొడుగుకొని ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుని సంకల్పం నెరవేర్చుకోవటానికి తనకున్నవి విడిచి దేవుడు సూచించే వాటిని తగిలించుకోవాలి. అందుకని క్రీస్తు కొరకు మనం నిలబడాలి ఒక నమ్మకమైన వాడుగా అని మనం భావించినట్లయితే క్రీస్తు అనుగ్రహించు యుద్ధోపకరణములు మనము ధరించుకునే వారమై ఉండాలి. ఏంటి యేసు ప్రభు మనకిచ్చే ఆ యుద్ధోపకరణములు అంటే రక్షణ అనే శిరస్త్రాణము, వాక్యం అనే ఖడ్గము, సిద్ధమనసు అనే జోడు చెప్పులు తొడుక్కొని, సత్యం అనే దట్టిని చేతపట్టుకొని, వాక్యం అనే ఖడ్గమును మనం చేతపట్టుకొని మనము దేవుని ప్రజల్ని విడిపించుటకు మనం ఈ లోకంలోనికి బయలుదేరే వారంగా ఉండాలి. మోషేకి అలాంటి సూచనలన్నీ ఇచ్చాడు. అయ్యా నేను వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నిన్ను ఎవరు పంపారు అంటే నేను ఏం చెప్పాలి అంటే ఇదే చెప్పు. ఒకవేళ నువ్వు చెప్పిన వారు నీ పేరు చెప్పిన నమ్మకపోతే నేనేం చేయాలి, ఇదిగో ఈ అద్భుతాలు జరిగించని కొన్ని సూచనలతో కూడుకున్న వాటిని కూడా తనకు చూపించాడు. కర్రని కింద పడవేసినప్పుడు అది సర్పంగా మారటం, తిరిగి దాన్ని తోకను పట్టుకున్నప్పుడు కర్రగా మారటం, చెయ్యి సంకలో పెట్టి తీసినప్పుడు కుష్టి రావడం, మళ్ళీ తిరిగి చూపిస్తే బాగవటం, ఇవన్నీ కొన్ని ప్రజలు నమ్మటానికి కొన్ని కార్యాలను మోషే ద్వారా దేవుడు చూపించడానికి ఇష్టపడ్డాడు. నా ప్రియమైన దైవ జనాంగమా, మనం దేవుని ఇంటిలో మోషే వలె ఒక నమ్మకమైన వారుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వెళ్తున్న సంఘములో నీ నమ్మకత్వంతో కూడుకున్నటువంటి పని ఎలా ఉంది? దేవుడు నీ నమ్మకాన్ని చూసి, నీ నమ్మకత్వాన్ని చూసి నిన్ను నడిపించుకోవాలని ఆశపడతాడు. కొంతమంది దేవుని చేత పిలువబడ్డారు. కొత్త నిబంధనలో చూస్తే బలా నమ్మకమైన దాసుడా, నమ్మకమైన దాసురాలని కొంతమంది గురించి దేవుడు మాట్లాడినాడు. ఎవరు వారు అని అంటే యేసు ప్రభు తన సంఘములో ఒక వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకుని, ఒకనికి 5 తలాంతులు, మరొకనికి 3 తలాంతులు, మరొకనికి 1 తలాంతు ఇచ్చినాడు. ఆ తలాంతులు ఇచ్చి వారికి బాధ్యత అప్పచెప్పినాడు దేవుడు. కొన్ని సంవత్సరముల తర్వాత ఆయన తిరిగి వచ్చి వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క సొమ్మును ఏ రీతిగా సద్వినియోగపరుచుకున్నారు, లేదా నేను ఇచ్చినటువంటి ఆ యొక్క ఆ కృపా వరమును ఏ రీతిగా వారి జీవితంలో వినియోగించుకొని శ్రేష్ఠులైనారా భ్రష్టులైనారా అని చూడటానికి దేవుడు తిరిగి వచ్చినాడు. కొన్ని దినముల తర్వాత ఆయన వచ్చిన తోడనే ఎవరికైతే ఆయన తన కృపావరములను అనుగ్రహించినాడో వాళ్ళని పిలవనంపుతాడు ఆయన సన్నిధికి. అందులో మొట్టమొదటి వాడు 5 తలాంతులు తీసుకున్నవాడు దేవుని సముఖం నిలబడి దేవుని వైపు చూసి ఆయనకు మ్రొక్కి సాగిలపడి ఆయనకు నమస్కరించి, ప్రభువా నువ్వు చాలా గొప్ప దేవుడు నాయన, ఇదిగో నీవు నా ఎడల కృప చూపించి నాకు 5 తలాంతులు నీవు అనుగ్రహించినావు. అయితే ఆ 5 తలాంతులు నేను వినియోగించుకొని నేను నమ్మకంగా నేను ప్రయాసపడి కష్టపడి నువ్వు ఇచ్చిన 5 తలాంతుల ద్వారా ఇదిగో ఈరోజు నేను 10 తలాంతులు నేను సమకూర్చుకోగలిగినాను. నువ్వు నాకు ఇచ్చిన 5 తలాంతులు నేను తిరిగి నీకు ఇవ్వటానికి శక్తిని సామర్థ్యతను నేను పొందుకున్నాను. దీన్ని బట్టి నీకు వందనాలని చెప్పి 5 తలాంతులు ఆయనకి ఇవ్వబోగా 1 నిమిషం ఆగు నీవు అని చెప్తాడు. ఇక 3 తలాంతులు తీసుకున్న వాడి యొక్క పరిస్థితి చూసినప్పుడు ఆ 3 తలాంతులు తీసుకున్నవాడు కూడా ఆయన దగ్గరకు వచ్చి యేసు ప్రభుకి నమస్కారం చేసి సాగిలు పడి ఆయనకు మ్రొక్కి ఆయనకు వందనాలు చెల్లిస్తూ, ప్రభువా నేను కూడా అంతే నాన్న, నువ్వు నాకు ఇచ్చినటువంటి 3 తలాంతులు నేను దుర్వినియోగపరుచుకోక ఆ 3 తలాంతులు నేను నా జీవితంలో సద్వినియోగపరుచుకున్నట్టును బట్టి ఈరోజు ఆ 3కి నేను 3 సంపాదించుకోగలిగినాను. ఇప్పుడు నా దగ్గర 6 తలాంతులు ఉన్నాయి. ఇదిగో నీవిచ్చిన కృపను బట్టి నేను తిరిగి నీకు చెల్లించుటకు, నీవిచ్చిన దాన్ని తిరిగి నీకు చెల్లించుటకు నేను ఇదిగో 3 తలాంతులు నేను మిగిలించుకొని ఉన్నాను అని చెప్పినప్పుడు ఆయన కూడా సంతోషించాడు. అదే సరే నువ్వు కూడా పక్కనుండు నాన్న అంటాడు.
మరి ఒక తలాంతు తీసుకున్నవాడు కూడా వచ్చి అదే రీతిగా ఆయన ఎదుటి సాగిలపడి ఆయనకు నమస్కారం చేసి ఆయనకు మొక్కి పైకి లేచి అంటాడు, ఇదిగో నువ్వు ఎలాంటి వాడునో నేను ఎరుగుతాను, నువ్వు ఒక్క తలాంతు నాకు ఇచ్చావు కదా, నువ్వు ఏదో ఒక రోజు తిరిగి వస్తావని నాకు తెలుసు, ఏదో ఒక రోజు నువ్వు మళ్ళీ తిరిగి వచ్చి నాకు ఇచ్చిందని నువ్వు అడుగుతావని నాకు తెలుసు. కాబట్టి నేను బహుగా నేను భయపడి ఈ యొక్క నువ్వు ఇచ్చిన దానిని నేను ఏమాత్రం కూడా వినియోగించుకోక నేను వెళ్ళి భూమిలో తవ్వి దానిని దాచిపెట్టి, ఇదిగో ఒకరోజు నువ్వు ఏదో ఒక రోజు రాబోతావా, నీది తీసి నీ ముఖాన్ని కొట్టాలని నేను అనుకున్నానని చెప్పి ఆ ఒక్క తలంతా తీసుకొని పోయి ఇదిగో నీది అని ఇవ్వటానికి చూపిస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నేను నిజముగా నువ్వు అనుకున్న వ్యక్తిని అయితే ఖచ్చితంగా నేను వచ్చి నీ దగ్గర వసూలు చేస్తాన విషయం నీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆ ఇద్దరి వల్లే నువ్వు చేసి ఉండేవాడు కదా, నేను ఎత్తని చోటనే కోయేవాడనని నువ్వు అనుకుంటున్నావే అని చెప్పి కొద్దిగా అతని మీద కోపగించి ఒక మాట అంటాడు. బల చెడ్డ దాసుడా అంటాడా, చెడ్డ దాసుడా అంటాడు. చెడ్డ దాసుడా, దుర్మార్గుడా, పనికి మాలినవాడా, ఇదిగో నీ బుద్ధికి తగినట్లుగా నేను ఇదిగో సాతాను అనుచరులకి చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి నీవు వెళ్ళు అని అతన్ని పట్టి బంధించి తీసేస్తాడు. అతని దగ్గర ఉన్నది కూడా తీసివేసి ఉన్నవానికి ఇవ్వమంటాడు. అయితే ఈ 5 తలాంతులు కలిగిన వాడు, ఈ 3 తలాంతులు కలిగిన వాళ్ళు కలిగిన ఆశీర్వాదం ఏంటయ్యా అంటే, ఈ 10 తలాంతులు కలిగిన వారిని దేవుడు చూసి, బల నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నీవు నమ్మకంగా ఉంటేవి గనక ఇదిగో నువ్వు 5కి 5 సంపాదించావు, కానీ నిన్ను 10 పట్టణముల మీద నేను నిన్ను అధికారినిగా నేను మార్చబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 3 తలాంతులు కలిగిన వాని వైపు కూడా చూసి బలా నమ్మకమైన దాసుడా అంటాడు. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? యేసు ప్రభు మనకిచ్చిన రక్షణ విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. యేసు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్న ప్రత్యేకత విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. ఎందుకు యేసు ప్రభు ఈ భూలోకములో మనల్ని ఎందుకు పిలుచుకున్నాడో ఆ పిలుపుకు మనం నమ్మకంగా ఉండాలి. యేసు ప్రభు ఎందుకు లోకములో నుంచి మనం ప్రత్యేకపరుచుకొని ఆయన తన సంఘములోనికి తీసుకొచ్చాడో సంఘం విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. ఈ అన్ని విషయాలు మనం నమ్మకంగా ఉంటేనే దేవుడు ఒకరోజు నమ్మకమైన వాడుగా నేను పిలుస్తా. దేవుడు నిన్ను సామాన్యమైనటువంటి ఒక విశ్వాసిగా, ఒక రక్షణ ఇచ్చినటువంటి ఒక వ్యక్తిగా నిన్ను ఆయన ఆలయంలోనికి నిన్ను పంపుతాడు. ఆయన ఇచ్చిన నీకు ఆ రక్షణను చేతబట్టుకుని ఆయన ఆలయంలోనికి వెళ్ళిన తర్వాత ఆ రక్షణను చేతబట్టుకొని 5 తలాంతులు కలిగిన వాడు ఆ 5కి 10 తలాంతులు తయారు చేసుకున్నట్లుగా ప్రభు ఇచ్చిన రక్షణను నీ సంఘములో వినియోగిస్తూ, ప్రభు ఇచ్చిన రక్షణ నీ కుటుంబంలో వినియోగిస్తూ, ప్రభు ఇచ్చిన రక్షణను నీవు ఈ లోకంలో వినియోగిస్తూ దానిని వృద్ధి చేసేటట్లుగా నువ్వు కనబడాలి. ప్రభు నీకొక్కడికే ఇచ్చిన నీ రక్షణ అది నీకు మాత్రమే కాదు, అది నీలోనే దాచుకుంటూ నా భక్తి, నా నీతి, నా యథార్థత, నా నీతి నాది చాలు, అవతల వారితో నాకు పని లేదు అని అనుకోవటం ఆ ఒక్క తలంతుడు వాడు చేసిన చెడుతనమే నీలో కూడా ఉంటుంది. కానీ నమ్మకమైన వాడైతే యేసు ప్రభు నీకు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న రక్తములో ఆయన కృప ద్వారా నువ్వు పొందుకున్న రక్షణను నీవు వినియోగించుకుంటావు. ఆ రక్షణ ద్వారా నీవు ఇతరులను అనేకులను రక్షణలోనికి నువ్వు నడిపిస్తావు. ఈరోజు నీవు ఉంటున్న సంఘములో, నువ్వు వెళ్తున్న సంఘములో దేవుడు నీకు ఇచ్చిన రక్షణ ద్వారా నువ్వెంతమంది విశ్వాసులను లేదా ఎంతమందిని రక్షణలోనికి నీవు నడిపించిన నమ్మకమైనటువంటి దాసుడివై నీవు ఉన్నావు. లేదా ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వెళ్తున్నా కూడా, దేవుని ఆలయంలోకి వెళ్తున్నా కూడా నీలో ఉన్న రక్షణ అది నీ హృదయంలోనే పెట్టుకొని అది దేనికి ఉపయోగం లేని తనంగా నువ్వు దాచుకుని ఉన్నావా? ఒకరోజు దేవుడు లెక్కడిగేవాడని ఖచ్చితంగా నువ్వు గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతోనే దేవుడి ఉపమానం నీకు నాకు తెలియజేస్తున్నాడు. ఎందుకయ్యా అంటే ఇదిగో ప్రతి లెక్కను ఆయన కొలుస్తాడు. ఆయన నీకు ఇచ్చిన రక్షణ కొలమానం ఏంటో కొలుస్తాడు. నీకు రక్షణ నీకు మాత్రం వినియోగించేదిగా ఇందేటట్లుగా దేవుడు ఇవ్వడు. ఎందుకంటే ఆయన స్వార్థపరుడు కాదు. యేసు ప్రభు అనేకుల కొరకు తన ప్రాణమును పెట్టుటకు ఈ లోకమునకు వచ్చెను. అనేకుల కొరకు, ఒకరి కొరకు తన ప్రాణం పెట్టడానికి రాలేదు.
ఇదిగో ఆయన ఒక్కడే అనేకుల కొరకు రక్షణ ఇవ్వటానికి ఆయన తన ప్రాణం పెట్టాడు. కానీ అనేకులకు ఆశీర్వాదకరమవునట్లుగా, అనేకులను రక్షణలోనికి నడిపించినట్లుగా దేవుడు నీకు కూడా రక్షణను అనుగ్రహించినాడు. ఈరోజు సంఘములో ఉన్న నీవు, రక్షణ పొందుకున్న నీవు, నీ రక్షణలను నమ్మకంగా ఉంటూ ఆ రక్షణ ద్వారా నువ్వెంతమందిని సంఘంలోనికి, రక్షణలోనికి నడిపించగలిగినవని దేవుని ఎదుట నిలవబడగలవు. ఆయన నిన్ను అంటాడు, నా కుమారుడా, నీవు భూమి మీద రక్షించబడినావు కదా, నేనిచ్చిన ఈ రక్షణను బట్టి నువ్వు ఏం చేశావు అని అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా? ప్రభువా, నీవిచ్చిన రక్షణను బట్టి నేను ఇదిగో నేను ఈ రీతిగా ఇతరులను రక్షించగలిగినాను. యేసు ప్రభు తన శిష్యుల్ని పిలిచినప్పుడు వారు వెళ్ళి మరొకరిని పిలుచుకొని వచ్చేవాళ్ళు. ఒక శిష్యుడి దగ్గరికి వెళ్ళి అంటాడు, నతనయేలు, నేను మెస్సీయను కనుగొన్నాను అంటాడు. అంటే ఏ రక్షకుణ్ణి తెలుసుకున్నాడో ఇతను ఊరకుండట్లేదు, కానీ ఆ రక్షణను తన స్నేహితులకు కూడా తెలియపరచడానికి ఉత్సాహం చూపుతుంది. ఆయన ఎక్కడో వేరే ప్రాంతంలో చెట్టు కింద కూర్చొని ఉంటే అతని దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నతనయేలు, మేము మెస్సీయను కనుగొంటే మీరు రమ్ము, నీకు రక్షకుని మేము చూపిస్తాం. నా బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తున్న నీవు నీ సాటి సహోదరులను, నీ సాటి ప్రజలను, నీ ఎదుట రక్షణ పొందలేక నశించిపోతున్న ప్రజలను ఏనాడైనా యేసు ప్రభు రక్షకుడని నువ్వు వారికి తెలియజేసినావా? అంత మాత్రమే కాదు, ఆ రక్షణకరమైన స్థలములోనికి, ఆ రక్షించే స్థలములోనికి, యేసు ప్రభు యొక్క సముఖంలోనికి నీవు ప్రజలను నడిపించినావా? అలాంటి దాఖలు కలిగిన జీవితం నీలో ఉంటే నువ్వు ధన్యుడు. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో వాక్యం నీ వింటూ ఉంటే, ఎన్ని సంవత్సరం దేవుని మందిరానికి వెళ్తున్నావో నాకైతే తెలియదు, కానీ ఇదిగో నా దేవుడు రక్షణ అనే ఒక తలాంతును నా ప్రభు నీకు ఇచ్చినాడు. క్షమాపణ అనే తలాంతుని నీకు అనుగ్రహించినాడు. నీతి అనే తలాంతును నా ప్రభు నీకు అనుగ్రహించినాడు. వీటిలో ప్రభు సన్నిధిలో పరిచర్య చేసే ఒక నమ్మకమైన అనుభవాన్ని దేవుడు నీకు దయచేసినాడు. వీటన్నిటిలో నమ్మకంగా ఉంటే నా దేవుడు నిన్ను ఒకరోజు ఆశీర్వదించబోతాడు, దీవించబోతాడు. నమ్మకమైన వాడిగా మనం పిలువబడాలి. ఈరోజు సంఘంలో, నువ్వు వెళ్తున్న సంఘంలో నీ దైవ సేవకుని చేత నువ్వు నమ్మకమైన వాడు అని పిలువబడాలి. దేవుని చేత నమ్మకమైన వాడుగా నువ్వు పిలువబడాలి, గుర్తించబడాలి. ఎవరో నమ్మకమైన వారు అని అంటే క్రమమైన జీవితం జీవించేవారనే నమ్మకమైన వారు అంటారు. ఎందుకు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు మోషే అని ప్రభు అని అంటే, మోషేకి దేవుడు ఏది తెలియజేస్తే అదే పలికేవాడు, అది తన ప్రజలకు తెలియజేసేవాడు. మొట్టమొదటిగా జీవమగిలిన దేవుని సంఘములో నమ్మకముగా ఉండవలసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే వాక్యం బోధించే దైవ సేవకుడు, దైవ సేవకుని కుటుంబం. ఎందుకయ్యా అంటే దేవుడు మొట్టమొదటిగా మోషేకి తెలియజేస్తున్నటువంటి విధానం ఇది. మొట్టమొదటిగా దైవ సేవకుని కుటుంబం నమ్మకంగా ఉండాలి. దైవజనుని కుటుంబం నమ్మకత్వాన్ని కనపరచాలి. ప్రార్థించే విషయంలో, కూడుకునే విషయంలో, ప్రజల కొరకు ప్రయాసపడే విషయంలో, ఆత్మల కొరకు ప్రయాసపడే విషయంలో, దేవుని సంఘక్షేమం కొరకు ప్రయాసపడే విషయంలో మొట్టమొదటిగా దైవ సేవకుడు మొదటగా నమ్మకమైన వాడై ఉండాలి. తను నమ్మకమైన వాడైతేనే ఇతరులను నమ్మకమైన వాడుగా తయారు చేయగలడు. రెండవదిగా దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవారు నమ్మకమైన వారుగా ఉండాలి. ఏ పరిచర్య ప్రభు మనకు అప్పచెప్తున్నాడో అందులో నమ్మకంగా ఉండాలి. ప్రార్థించే విషయంలో ప్రభు, పాటలు పాడే విషయంలో ప్రభు మనకు కృపావరమును అనుగ్రహించి ఉంటే, వాద్యములు వాయించే విషయంలో దేవుడు కృపావరములు మనకు అనుగ్రహించి ఉంటే, ఏ కృపావరం మనం పొందుకున్నామో ఆ విషయంలో మనము నమ్మకము కలిగిన మరోవరమే ఉండాలి. తన నమ్మకత్వాన్ని కలిగిన వాడే దేవునికి ఇతరులకు నమ్మకంగా బోధిస్తాడు. మోషే నమ్మకంగా దేవుని సన్నిధిలో ఏదైతే విన్నాడో, ఏ మాటలైతే దేవుడు తనతో మాట్లాడుతున్నాడో వాటిని మాత్రమే ఇశ్రాయేలు ప్రజలకు బోధించేవాడు. దేవుని సంఘములో విశ్వాసులకు దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా బోధించే వాళ్ళే నమ్మకమైన సేవకులు.
ఈరోజు నువ్వు వెళ్తున్న సంఘములో, నువ్వు వెళ్తున్న మందిరములో దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లుగా బోధించే సంఘములో నీవు ఉండాలి. దేవుని మందిరములో నీవు వినుచున్న బోధ అది దేవుని బోధ, దయ్యముల బోధ అని నువ్వు గ్రహించాలి. గ్రహించకపోతే చాలా ప్రమాదం. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, సాతాను కూడా నీతి దూత వేషం వేసుకొని వెలుగు దూత వలె ఈ రోజుల్లో జనాలలో తయారయ్యి వాడు కూడా బోధిస్తున్నాడు. ఈ రోజుల్లో దేవుని వాక్యము, సరైనటువంటి దేవుని మార్గము బోధిస్తున్న బోధ కంటే అపవాది బోధించే బోధకు చాలామంది ఆకర్షితులవుతున్నారు. దేవుని వాక్యము ఎలాంటిది అని నువ్వు ఎరగగలిగితే అది ఎప్పటికీ కూడా నిన్ను సమర్థించదు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం నిన్ను ఎప్పుడు కూడా ఓకే నేను అని అనిపించేటట్లుగా నీతో ఎప్పుడు మాట్లాడదు. దేవుని వాక్యం నీకు ఎప్పుడు ప్రతికూలతతో నడుస్తుంది. దేవుని నడిపింపు ఎప్పుడు ప్రతికూలంగానే ఉంటుంది. యేసు ప్రభు సముద్రం మీద నడుస్తున్నాడు. తనతో నడవాలని ఆశపడిన పేతురును కూడా తిరిగి దేవుడు ఎక్కడ నడవమంటున్నాడంటే తిరిగి సముద్రం మీదే నడవమంటు. ప్రతికూలం. సముద్రం మీద మానవుడికి నడవటానికి సాధ్యం కాదు. కానీ దేవునితో పాటు నువ్వు నడవాలని ఆశపడితే ఈ లోకానికి ప్రతికూలంగా నువ్వు నడవాలి. లోకలందరూ నడిచినట్లుగా, లోకమందరూ జీవించినట్లుగా నువ్వు జీవించకూడదు. నీలో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని, నీలో ఒక ప్రత్యేకమైన విధానాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ విశ్వాసం సరైనదైతే నడువంటాడు. కానీ ఈరోజు చాలామందికి అస్థిరమైనటువంటి విశ్వాసం, కాస్త కోస్త విశ్వాసం కలిగిన వారు కూడా మేము గొప్ప విశ్వాసులమని భావించి ఈరోజు దేవునితో పాటు నడవడానికి ప్రయత్నం చేసి పేతురు వల్ల చాలామంది సముద్రంలో, లోకమైన సముద్రంలో మునిగిపోతున్నారు. నా దేవుని పిల్లలారా, దేవునితో పాటు నడవటం సామాన్యమైన విషయం కాదు. దేవునితో పాటు నడవాలనంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. ఈ రోజుల్లో సంఘములో శ్రమ అంటేనే సహించలేని వాళ్ళు, సంఘములో బాధ్యత అంటే భరించలేని వాళ్ళు చాలామంది బయటికి వెళ్ళిపోయి ఆ సంఘం ఈ సంఘం ఈ సంఘం ఆ సంఘం తిరుగుతూ ఉంటారు. అయితే దేవుడిని పిలిచేటప్పుడు ఆ బాధ్యతకు లేదా ఆ పనికి నువ్వు అర్హుడు అని దేవుడిని పిలుచుకొని ఉంటాడు. కానీ నువ్వు దాన్ని నిలబడలేవు. పేతురు వాడికి నేను నడుస్తానని చెప్పి 4 అడుగులు వేయగలిగినాడు, కానీ అలలను చూశాడు. ఆ సముద్రం యొక్క ఆ పొంగులను చూసి మునిగిపోసాగాడు. నిన్ను దేవుడు ఏ సంఘంలో నడిపించాడో ఆ సంఘంలో నీ నమ్మకత్వాన్ని నిరూపించుకొని ఆ సంఘం చేతనే నువ్వెక్కడైనా నమ్మకమైన వాడుగా నిలబడగలిగిన ఒక సాధన వలె నువ్వు ఉండాలి. అపోస్తలుడైన పౌలు కూడా తన జీవితంలో సౌలుగా ఉన్నప్పుడు తను దమస్కులో దేవుని చేత దర్శించబడి వెంటనే దైవ సేవకుడిగా తను రూపాంతరం చెందలేదు, కానీ అవతారం ఎత్తలేదు. కానీ కొన్ని దినములు ఆయన బర్నబా చెంత చేరి ఆయన శిష్యుడిగా పనిచేస్తున్నాడు. ఆయన కింద శిష్యరికం చేశాడు, పరిచర్య చేశాడు. సంఘంలో ఒక నమ్మకమైన పనివాడిగా పేరు తెచ్చుకున్నాడు. అప్పుడు సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తుంటే దేవుడు సంఘంతో మాట్లాడినాడు. ఏంటో తెలుసా? ఇదిగో నా పని కొరకు పౌలును బర్నబాను ప్రత్యేకపరచుడు అన్నాడు. అప్పటి వరకు వాళ్ళ పరిచర్య దేవుని ఒక సంఘములో నమ్మకంగా పనిచేస్తున్నారు. దేవుని సేవ నిమిత్తమై ఎంచుకోబడ్డానికి, ప్రత్యేకించబడ్డానికి మొట్టమొదటిగా మనం ఒక సంఘములో ఒక పరిచర్య చేసిన విధానం ఉండాలి. నేటి పరిచారకులే రేపటి ప్రవక్తలు అంటున్నారు ఒక గొప్ప వ్యక్తి. అంటే నేటి బాలులే రేపటి పౌరులు అన్నట్లుగా ఏ మందిరంలో ఏదైతే నమ్మకమైన పరిచర్య చేసే వాళ్ళే ఒకరోజు బలిపీఠం మీద ప్రవక్తలుగా నిలబడగలుగుతారు. బలిపీఠము కింద పరిచర్య చేసిన అనుభవం దాటుకొని బలిపీఠం మీదకి చేరాలి ఎవరైనా, ఏ సేవకైనా సమర్పించుకునే జీవితానికి ముందుగా. లేకపోతే ఒక్కసారిగా మనం సముద్రంలో నడవాలని అంటే సాధ్యం కాదు. ఆ ఉత్సాహం బట్టి మనం నడవాలనుకుంటాం. ఒక్కొక్కసారి ఉండేది ఎదురుగా యేసుప్రభే కదా, నాకేమి కాదు అని ఉత్సాహంగా నడవడానికి మనం ఒకసారి తీర్మానం చేసుకుంటాం. నా ప్రభు నా ముందున్నాడు, నేను భయపడను అని చెప్పి 4 అడుగులు వేయగలుగుతావు. కానీ దేవుడిని ఎదుటినే ఉంటాడు, ఎలాంటి సందేహం లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు నడవాలని తీర్మానం చేసుకుంటావో ఈ లోకం నీవు ముంచటానికి ప్రయత్నం చేస్తుంది.
ఆ మునిగిపోతున్నప్పుడు నువ్వు కృంగిపోయే పరిస్థితులను జీవితంలో చాలానే అనుముకుంటాయి. నువ్వు దేవుని దగ్గరికి సమీపించాలంటే అంత సామాన్య విషయం కాదు. ఎన్నో ఆటుపోటులు, ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు, ఎన్నో అనారోగ్యాలు, అపవాది తన శక్తినంతా, తన బలమనంతా నీ మీద ప్రయోగిస్తాడు. అపవాది బలమనంతటిని ఎదిరించి నిలబడగలిగిన వాడే దేవునితో పాటు నిలవగలగడు. ఆమేన్. దేవునితో పాటు నిలబడగలడు. దేవుడు నీ దగ్గరకు రాడు. దేవుని నువ్వు సమీపించాలి. ఆ సమీపించే ఆ మార్గం మధ్యలోనే నీకు జీవితంలో అనేకము అనుమతిస్తాడు దేవుడు. వాటన్నిటిని సహించాలి, వాటన్నిటిని భరించాలి, వాటన్నిటిని జయించాలి. జయించు వారిని నాతో పాటు నా సింహాసనం మీద నేను కూర్చుండబెట్టేది. దేవుడు సింహాసనం బలిపీఠం మీద. మనం ఒక్కసారి వచ్చి బలిపీఠం చేరాలంటే ఈ లోకంలో అన్ని జయించుకొని రావాలి. అవన్నీ జయించుకొని వెలిగితే అక్కడ కూర్చోగలుగుతాం. ఒకవేళ అవన్నీ లేకుండా, అనుభవాలు లేకుండా మనం వెళ్ళి ఒకవేళ అక్కడ కూర్చోడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రమాదకరమైనటువంటి స్థలాన్ని మనం కోరుకొని ఉన్నామనేది అర్థం. నా పిల్లలారా, దేవుని మందిరములో నువ్వు ఉంటున్న నీ నమ్మకత్వం ఎలా ఉంది? చాలామంది దేవుని యొక్క మాటలు, దైవ సేవకులు దేవుని విశ్వాసులతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచిన మాటలను సూటిగా విశ్వాసులతో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే తద్వారా విశ్వాసుల జీవితాలు చాలామంది పతనమైపోయే పరిస్థితి సంఘ కాపరుల ద్వారా జరుగుతుంది. ఇదిగో నా కాపరులు అనేకులు గొర్రెలను దారి తప్పించి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. మనం సరైన మార్గంలో మనం నడవగలిగితే కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా, వేదన వచ్చినా, బాధ వచ్చినా, లోకమే మనకి ఎదురొచ్చినా ప్రభు కొరకు మనం నిలబడగలిగితే అదే నమ్మకత్వం. అప్పుడు మనము ఇతరులకు మనం చెప్పగలుగుతాం, ఇతరులకు మనం బోధించగలుగుతాం. శ్రమ దినమున మనం కృంగిన ఎడల చేతగాని వారు అవుదామని దేవుని వాక్యం సెలవిస్తుంది. శ్రమలలో మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షించుంటాడు. మనం చిన్న చిన్న వాటి కూడా దేవుని మందిరానికి రాలేం. చిన్న జలుబు చేస్తే దేవుని మందిరానికి రాలేం. చిన్న కాళ్ళు నొప్పులు వస్తే దేవుని మందిరానికి రాలేం. చిన్నది ఏదన్నా క్లైమేట్ చేంజ్ అయితే దేవుని మందిరానికి రాలేం. కొంతమంది అయితే ఎందుకు మందిరానికి రాలేదంటే ఈరోజు మా ఆయన లేడు ఇంట్లో, నేను రాలేను అంటే చిన్న చిన్న వాటికే మనం ఆగిపోతాం. మరి నమ్మకమైన వారమని ఏ రీతిగా మనం భావించగలుగుతాం? తప్పు కదా. మనం నమ్మకమైన వారమని అనుకోవటం చాలా తప్పు. తన దృష్టికి తాను నీతిమంతులు అనుకున్న వారిని సూచితమా అంటుంది వాక్యం. వారెన్నటికీ కూడా బాగుపడరు. వారు ఇతరులు నేర్చుకోవటానికి ఇష్టపడరు. తమ దృష్టికి తాము నీతిమంతులు అనుకున్నవాడు ఎప్పుడు ఇతరుల్లోని దగ్గర నేర్చుకోవటానికి ఏమాత్రం కూడా ఇష్టపడ్డు. తను తాను తగ్గించుకుని వాడే హెచ్చించబడతాడు. తను తాను హెచ్చించుకుని ప్రతి వాడు కూడా తగ్గించబడతాడు. దేవుని కొరకు తగ్గింపుతనం, దేవుని విషయాల్లో తగ్గింపుతనం. దేవుడు మన ఎదుటి నిలబడితే దేవుని కార్యమా, మానవ కార్యమా? మానవ కార్యం కాదు, దేవుని కార్యమే గొప్పదని భావించేవాడే నిజమైన క్రైస్తవుడు. ఇలాంటి వారిని నమ్మకమైన వారు అంటాడు. రెండవదిగా మేలుకొని ఉండేవాళ్ళు నమ్మకస్తులు అంటాడు దేవుడు. దేవుడు మనకిచ్చిన పనిలో మేలుకొని ఉండటం, దేవుడు మనకిచ్చిన బాధ్యతలో మేలుకొని ఉండటం, ఇది ఒక నమ్మకత్వానికి సాదృశ్యం. ఒక ఇంటిని లెక్కంతా అప్పచెప్పి ఒక ఆయన దూరదేశం వెళ్ళాడు. ఆయన వచ్చేది లేటులే అని చెప్పి వీడు ఇష్టప్రకారం వీడు తింటూ తాగుతూ తిరుగుతూ వాడు నిద్రపోవడం ఆరంభించాడు. తను అనుకున్న గడిలోనే ఆ ఇంటి యజమానుడు చూసినప్పుడు వాడు నిద్రించడం చూచి వాడిని చేసినటువంటి శిక్ష అతని శిక్షకు గురి చేసేటట్లు తీశాడు. దేవుడు ఒకరోజు రానయ్య ఉన్నాడు. నీకు ఈ లోకంలో గొప్ప రక్షణ ఇచ్చాడు, ఎవరికి దొరకని గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం! యెహోవా తమ దేవుడుగా గల జనులు ధన్యులు, గొప్ప ధన్యత నీకు ఇచ్చినాడు. మరి ఇంకా నిద్రించే స్థితిలో ఉన్నావా? దేవుని కొరకు నువ్వు ఒక ఉపయోగపడని పాత్ర వల్లనే ఉన్నావా? నీ ఇష్టానుసారమైన జీవితం లోకంలో జీవిస్తూ బ్రతుకుతూ ఉన్నావా? నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడానికి దేవుడు నేను ఏర్పాటు చేసుకోలేదు. తమ ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. ఆ రీతిగా ఉండకూడదని దేవుడు తన ఇష్టానుసారముగా, తన చిత్తానుసారంగా జీవించాలని, నువ్వు నడవాలని, నువ్వు ఇతరులు నడిపించాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఒక గృహ నిర్వాహకత్వము, ఒక శ్రేష్టతను దేవుడు నీకు నాకు ఇచ్చినాడు.
దీన్ని జాగ్రత్త కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఈ దేహము దేవుని ఆలయం అని మనం ఎరగాలి. ఈ దేహము దేవుని ఆలయం అని అంటే దేవుని ఆలయంలో ఏది జరుగుతాయో దేహంతో కూడా మనం అలాంటివి జరిగించాలి. అనగా దేవుని ఆలయం దేనికి అంటే, ఒక తల్లి ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించిన యెరూషలేములో అని మీరు ఆదరించబడదు. ఆదరించేవారుగా మనం ఉండాలి. మనం ఎవరు? మనం యేసుప్రభు రక్తంతో కొనబడిన సంఘం అయితే మనమైతే మనకుండే ఒక స్వభావం ఒకటి ఉంటుంది, ఆదరించే స్వభావం. ఎవరిని? దిక్కులు లేని వారిని, దరిద్రులైన వారిని, బేదలైన వారిని, కష్టాల్లో ఉండేవారిని, ఇబ్బందులు ఉండేవారిని, ఆశ్రయం లేని వారిని, నిరాశ్రయులైన వారిని, దౌర్భాగ్యులైన వారిని, పడిపోయిన వారిని, ఆకలితో అలమటిస్తున్న వారిని, వీళ్ళు చూస్తానే మనకు ఒకటి అనిపిస్తుంది. ఏంటో తెలుసా? ఆదరించాలి అనే మనసు. ఒక క్రైస్తవుడా, వాక్యం వింటున్న నీవు ఇతరులను ఆదరించే మనసు నీలో ఉందా? ఎవరైనా చూస్తే జాలిపడే మనసు నీలో ఉందా? నా వంతుగా నేను వారికి ఏదో ఒక సహాయం చేయాలనే మనసు నీలో ఉందా? ఒకరు తోడుగా ఉండమంటేనే ఉండలేని స్థితి, ఒకరితో నా తోడు అంతవరకు కలిసిరా అంటేనే నేను రాలేనని చెప్పే ఒక కపటమైన బుద్ధి, ఒక కపటమైన నీచపు స్వభావం కలిగినటువంటి జీవితం మన జీవితంలో ఉంటే దేవునికి నమ్మకంగా ఎలా ఉన్నట్లు? దేవునితో దేవుని నీవు ఒక ఆలయం అయ్యి ఉంటే నీలో ఒక ఉండే స్వభావం ఏంటి అంటే ఆదరణ స్వభావం. ఆదరిస్తావు. ఆయన ఎదుకు వచ్చిన వారందరినీ ఆదరించాడు. మత్తయి వార్తలు అంటే అనేకమైన రోగము కలిగిన వారు ఆయన దగ్గరకు వచ్చారు. ఎవరైనా ఏదైనా కష్టంలో ఒక చిన్న సహాయం నేను అడిగితే, ఏదైనా ఒక బాధలో ఏదైనా చిన్న ఒక హెల్ప్ నేను అడిగితే, నీ వంతు నేను చేయగలిగింది ఏదైనా చేయగలుగుతున్నావా? మేలైనది చేయి నెరిగి అలాగ చేయని వానికి పాపము కలుగునంటుంది వాక్యం. నీ వలన ఏదైతే సాధ్యమవుతుందా చేయగలగాలి. కొంతమంది అంటారు, అయ్యా రాత్రులు మేము ఒక్కరే ఉండలేకపోతున్నాం, మా దగ్గరకు వచ్చి పండుకున్నామంటే రాలేనంటాడు ఒకడు. అలాంటి వారు ఈ రోజుల్లో దేవుని కొరకు నిలబడాలనుకుంటారు. ఎంత దౌర్భాగ్యమైన జీవితం. ఒకరి తోడు అంతవరకు వెళ్ళిరాపు, వాళ్ళని వదిలిపెట్టి రాపు అంటేనే ముఖం కాకి ముఖంలాగా మారుతాయి, విచిత్రమైన ముఖాల్లాగా మారుతాయి. వీళ్ళకి ఏముంది ఆదరణని ఈరోజు సంఘాలు ఏర్పాటు కావటానికి. నా బిడ్డలారా, దేవుని ఇల్లంతటా నమ్మకమైన వారమనంటే మొట్టమొదటిగా ఆయన ఇంటిలోనికి వచ్చేవారు, అనగా మన దగ్గరికి ఎవరినైతే దేవుడు నడిపిస్తాడో వారందరూ మనం ఆదరించే స్వభావం మనకు ఉండాలి. అది ఎట్టువారైనా సరే, కుష్ఠరోగి అయినా సరే, కుంటివాడైనా సరే, గుడ్డివాడైనా సరే, మోగవాడైనా సరే, పక్షవాయు కలిగిన వాడైనా సరే, ఎలాంటి వాడైనా సరే, దేవుడు మన ఎదుటికి నడిపిస్తే మనం దేవుని ఇల్లంతటా నమ్మకమైన వాడిగా మోషే అనిపించుకోవాలనంటే, మోషే వాళ్ళే మనం అనిపించుకోవాలనంటే ఆదరించే స్వభావం మనలో ఉండాలి. ఆమేన్. అంత మాత్రమే కాదు, ప్రార్థించే విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుని మందిరం పాడైపోతుంది, దేవుని సంఘం పతనమైపోతుంది, దేవుని సేవ దిగజారిపోతుంది. ఇదిగో ఇలాంటి పరిస్థితులు మనం నడుము కట్టుకొని మనం వారందరి కొరకు ప్రార్థించాలి అని పూనుకున్నప్పుడు ఆ ప్రార్థన అది నా కొరకు కాదు, యేసుప్రభు స్వరక్తమిచ్చి కొన్నట్టు సంఘము కొరకు, అది క్షేమంగా ఉంటేనే నేను క్షేమని భావించి ఆ సంఘములో ఎడతెగ ప్రార్థించే విషయంలో పాల్గొనేవారే నమ్మకమైన వారు. యూదులు అనగా దేవుని ప్రజలు అని అర్థం. యూదులకు కష్టం వచ్చింది, యూదులకు బాధ వచ్చింది, యూదులకు శ్రమ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో యూదుల రక్షణ కొరకు దేవుడు ఎస్తేరును నిలబెట్టుకున్నాడు. ఎస్తేరును కోటలోనికి పంపించినాడు. ఆ కోటలో ఆమె సంతోషంగా ఉండాలని కాదు, బయట నశించిపోతున్న ఇశ్రాయేలు రక్షణ కొరకు ఆమెని కోటలోనికి పంపినాడు. ఆ బయట ఉన్న సమాచారం కాస్త ఆ ఎస్తేరుకు తెలియజేశారు ప్రజలు. ఇదిగో శత్రువుల వలన మన ప్రాణానికి ప్రమాదం ఉంది. ఏదో ఒకరోజు మనలందరూ నశింపజేయాలని శత్రువులు పన్నాగాలు పన్నుతున్నారు. కనుక కోటలో నుంచి నువ్వు ఏదన్నా ప్రయత్నం చేసి ఖచ్చితంగా మనల్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలన్నప్పుడు ఆ కోటలో ఆమె ఒక బలమైన తీర్మానం చేసుకుంటుంది. ఏంటో తెలుసా? ఇదిగో నేను నేటి నుంచి 3 దినముల వరకు అన్నపానములు కూడా ముచ్చుకోకుండా, అంటే అన్నము పానము అంటే ఏంటి, అన్నము నీళ్ళు ఏది కూడా ముట్టుకోకుండా నేను 3 దినములు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా
అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థించాలి అని చెప్పింది. ఆ ప్రార్థించే విషయంలో నమ్మకంగా ఉండగలిగింది ఒక సాధారణమైన స్త్రీ. ఈరోజు సంఘంలో కూడా స్త్రీలు చాలా ముఖ్య పాత్రను పోషించేవారుగా ఉంటున్నారు. అయితే ఆ స్త్రీలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడయ్యా అంటే, ముసలమ్మ ముచ్చట్లాడుకునే వాళ్ళుగా కాదు, కొండమని చెప్పుకునే స్త్రీల వలె కాదు, ఇతరులు చూసి అసూయపడే ఆభరణాలు చూసి, ఆ కోకలు చూసి, ఆ బంగారం చూసి కోరుకునే స్త్రీలు కాదు దేవుడు కోరుకునేది. ప్రలాపించు స్త్రీలు కావాలి, విలపించే స్త్రీలు కావాలి. అలాంటి వారిని తెలుసుకొని, అలాంటి వారిని చేర్చుకొని, అలాంటి స్త్రీలు నాకు కావాలని సంఘం కోరుకుంటుంది. అలాంటి సంఘంలో విలపించే స్త్రీ గ్రూపులో నువ్వున్న స్త్రీవేనా? దేవుని సంఘంలో ఉండి లోకంలో ఉన్న దేవుని ప్రజలైన వారు ఎంతోమంది నాశనానికి సమీపిస్తున్నారు. వారి కొరకు నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు? దేవుని సంఘంలో సమీపంగా ఉండి, దేవుని సన్నిధిలో సమీపంగా ఉండి ప్రార్థన చేస్తున్నావా? నువ్వు చేసే ఒక ప్రార్థన ఒక వ్యక్తిని రక్షిస్తుంది. నువ్వు చేసే ఒక ప్రార్థన సంఘానికి ఒక ఆత్మను నడిపిస్తుంది. నువ్వు చేసే ప్రార్థన సంఘానికి క్షేమాన్ని కలుగు చేస్తుంది. నువ్వు చేసే ప్రార్థన నీ కుటుంబానికి క్షేమాన్ని కలుగు చేస్తుంది. నువ్వు చేసే ప్రార్థన ఈ లోకానికి క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. లోకమంతా క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉన్నట్టే. లోకమంతా అల్లకల్లోలంగా ఉంటే మన కుటుంబం కూడా కల్లకల్లోలంగా ఉన్నట్టే. ఇదిగో నేటి దిన మనం ఒక బలమైన తీర్మానం, నమ్మకమైన వారుగా ఉండాలి. మోషే తన ప్రజల కొరకు ప్రార్థించే విషయంలో నమ్మకంగా ఉన్నాడు. ఒక్కొక్కసారి తన ప్రజలు కోపపడిన, దేవుని మీద తిరుగుబాటు చేసిన, దేవుని కోపం వారి మీదకి మండినప్పుడల్లా ఆయనకి వారికి మధ్యలో నిలబడి ప్రార్థన చేసేవాడు. ఈరోజు నువ్వు సంఘంలో నశించిపోయే వారి కొరకు, దేవుని కోపానికి, ఉగ్రతకు బలైపోయే ప్రజలు ఎదుట కొరకు, దేవునికి మనుషులకి మధ్యలో నిలబడిగా నువ్వు సంఘంలో ప్రార్థించే విషయంలో నమ్మకంగా ఉన్నావా? లేకపోతే ఈ రాత్రి ఈ వాక్యమిట్టు నీవు ఒక తీర్మానం చేసుకోవాలి. మూడవదిగా, ప్రకటించే విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుడు నీకు తెలియజేసింది ఏదైతే మనిషి స్వస్థత పొందుకున్నాడో దేవుడు వారికి ఒక మాట చెప్పాడు. ఇదిగో ప్రభు నీ జీవితంలో చేసిన కార్యాన్ని నువ్వు పట్టణంలోనికి వెళ్ళి, సంఘంలోనికి వెళ్ళి, మోషే నియమించిన కానుకలను చెల్లించి నీ కుటుంబానికి తెలియజేయమన్నాడు. ఈరోజు ప్రభు నీకు ఇచ్చిన రక్షణ, సంఘంలో దేవుడు నీకు చేర్చుకున్నటువంటి విధానం నీవు ప్రజలకు బోధిస్తున్నావా? ప్రజలకు ప్రకటిస్తున్నావా? ప్రకటించకపోవటం పాపం అన్నాడు పౌలు. అయ్యో, సువార్తను ప్రకటించకపోతే అది నాకు పాపం. ప్రకటించవలసిన భారం నా మీద ఉంది అంటున్నాడు ఆయన. ఈరోజు ఆ భారం నీ మీద ఉంది, నా మీద లేదనుకో. సేవకుడు ఒక్కడి మీదే కాదు భారం. సంఘంలో నిశ్వాసులకు తెలియజేయుటకు సేవకు నిలబెట్టుకున్నాడు. వినేవారందరూ ప్రభు సన్నిధిని నడిపించటానికి, అనేకులను తయారు చేయటానికి, నడిపించటానికి, ఫలించటానికి విశ్వాసులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రాత్రి అటు కృప, అటు ధన్యత ప్రభు మనకు దయచేయనుగా. మోకాల మీదకి వద్దాం. మోకాల మీదకి వస్తే ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ప్రభా, నేను నమ్మకంగా ఉండాలయ్యా. ఎందుకంటే నమ్మకమైన వారినే కదా నువ్వు చూస్తున్నావు. నమ్మకమైన వారినే కదా నువ్వు కనుగొనాలని నీ కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఈ రాత్రి ఇదిగో నేను అనేక సార్లు నమ్మకత్వాన్ని కోల్పోయినానయ్యా. ఇది మొదలు ఒక నమ్మకంగా ఉండటానికి నేను ప్రయత్నం చేస్తాను. నీళ్ళంతా నమ్మకంగా ఉండి ఒక మంచి నమ్మకమైన అనిపించుకోవటానికి, పిలిపించుకోవటానికి నేను ప్రయత్నం చేస్తానని ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం.